నరకానికి సంబంధం ఉందా? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? కానీ ఉంది. ఢిల్లీలో ఆటో వాలా నుంచి బెంజ్ కార్ వాలా వరకు ఎవరిని అడిగినా ఇదే సమాధానం చెప్తారు. అవును, ఒక వర్షం పడితే చాలు ట్రాఫిక్ సమస్య వరకే చుక్కలు చూపిస్తోంది. గత 2 రోజులుగా ఢిల్లీలో ట్రాఫిక్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఓవైపు భారీ వర్షం, మరోవైపు చెరువును తలపిస్తున్న జాతీయ రహదారి. కదలడానికి మెదలడానికి లేదు. గంటలు గంటలుగా రోడ్డు మీదే నిలబడాల్సిన దుస్థితి. ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ రహదారులపై కనిపించిన సీన్ ఇది. వరుసగా 2వ రోజు ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. దీంతో రోడ్లు చెరువుల్లా మారాయి. ఎక్కడికక్కడ వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు 4 గంటల పాటు రోడ్లపైనే ఉండిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ వర్షాలను క్యాబ్ డ్రైవర్లు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. రేట్లు విపరీతంగా పెంచేశాయి. దూరం తక్కువైనా ప్రయాణ సమయం పెరగటం వల్ల ప్రయాణికులకు బిల్లు వాచిపోతోంది. ఢిల్లీ ట్రాఫిక్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పరిస్థితి ఎలాగే కొనసాగితే ఇక సహించేది లేదని హెచ్చరించింది. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని, ట్రాఫిక్ సమస్యలకు తోడు దోమలతో జబ్బులొస్తున్నాయని న్యాయస్థానం మండిపడింది. చినుకు పడితే చాలు ఢిల్లీ వాసుల గుండె గుబేలుమంటోంది. ట్రాఫిక్ లో చిక్కుకుని అసహనం, ఆందోళన, అనారోగ్యానికి గురవుతున్నామని వాపోతున్నారు. మరి కోర్టు అక్షంతలతోనైనా ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరిస్తాయో లేదో చూడాలి.